టెలివిజన్ ఇండస్ట్రీలో ఢీ షో ఎంత పాపులరో స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ప్రతి సీజన్లో ఏదో ఒక కొత్తదనంతో ప్రేక్షకుల్ని ఆదరిస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఈసారి ఢీ సీజన్ 20 ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రోమోని కూడా రిలీజ్ చేశారు నిర్వాహకులు. అయితే దీనిపై సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఢీ అంటే ఒక రియాలిటీ డ్యాన్స్ షో. డాన్సర్లు, కొరియోగ్రాఫర్ల ప్రతిభను వెలికి తీసి వారికి గొప్ప ఛాన్సెస్ని కల్పించిన అద్భుతమైన షో. ఢీలో కంటెస్టెంట్గా కాకపోయినా గ్రూప్ డాన్సర్గా ఏదో ఒక మూల చోటు దక్కితే చాలనుకుంటారు చాలామంది డాన్సర్లు. అందుకు చేయని ప్రయత్నాలంటూ ఉండవు. ఈ డ్యాన్స్ షో నుంచి వచ్చిన మాస్టర్లు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోలకు కొరియోగ్రాఫర్లుగా రాణిస్తున్నారు. ఈ విషయం చాలా మందికి తెలుసు. వారి పేర్లు కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డజన్కు పైగా కొరియోగ్రాఫర్లు పెద్ద సినిమాలకు ఇప్పుడు పనిచేస్తున్నారు. అయితే ఈ షో ప్రస్తుతం డ్యాన్స్ మీద కంటే లవ్ ట్రాక్స్ మీద, కామెడీ మీద ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తోంది. వ్యూయర్స్ను ఆకర్షించడం కోసం కొన్నిసార్లు ఇలాంటి ప్రయోగాలు చేయడం తప్పు కాదు. కానీ ఎంటర్టైన్మెంట్ అందించడంలో భాగంగా డ్యాన్స్ కంటే స్క్రిప్టే ఎక్కువైనట్లుగా కొందరు అభిప్రాయపడుతున్నారు. గతంలో డ్యాన్స్ రూపంలోనే మంచి సందేశంతో కూడిన వినోదాన్ని ఇచ్చేవాళ్ళు. కానీ ప్రస్తుతం మల్లెమాల ఎంటర్టైన్మెంట్ వాళ్ళు షో బాగా రీచ్ అవ్వడం కోసం లవ్ ట్రాక్స్ను నడుపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణలుగా జబర్దస్త్ కమెడియన్ సుధీర్, రష్మిల మధ్య కొంత కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్లు గతంలో అనేక ఎపిసోడ్స్ని చిత్రీకరించారు. అది బాగా సక్సెస్ అయింది. ఎంతగా అంటే సుధీర్, రష్మిలు పెళ్లి చేసుకుంటారేమో, ఇద్దరి మధ్య ఏదో ఉంది అనేంతగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ఆ తర్వాత ఇమాన్యుల్, వర్ష మధ్య ఇలాంటి ట్రాక్ని నడిపారు. అది కూడా బాగానే వర్కౌట్ అయింది. ఇద్దరి మధ్య ఏదో రిలేషన్షిప్ నడుస్తోందని సోషల్ మీడియాలో వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. ఇక ఇప్పుడు ప్రారంభమయ్యే ఢీ సీజన్ 20లో సీరియల్ నటి అంశు రెడ్డి, డ్యాన్స్ మాస్టర్ రాజుకు లింక్ పెడుతూ కొన్ని సీన్లు బయటకు వచ్చాయి. ఇద్దరికి సంబంధించి కొన్ని డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మీకోసం రెక్కల గుర్రాన్ని తీసుకురాలేకపోవచ్చు, కానీ నా రెక్కలు ముక్కలు చేసుకునైనా సరే మిమ్మల్ని రాణిలా చూసుకుంటాను అని డ్యాన్స్ మాస్టర్ రాజు ఫీల్ గుడ్ డైలాగ్ చెప్పగానే అంశు తెగ సిగ్గుపడిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికి అంశు రెడ్డి మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా అనే పాటకి అష్రఫ్ మాస్టర్తో కలిసి రొమాంటిక్ డ్యూయట్ పర్ఫార్మెన్స్ చేసింది. ఈ సాంగ్లో భాగంగా అంశుని అష్రఫ్ బుగ్గ మీద ముద్దు పెట్టడంతో రాజు తెగ ఇబ్బంది పడ్డట్లుగా కనిపించాడు. ఆ సాంగ్ అయిపోయిన తర్వాత రాజు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని అంశుకి అని నందు అడిగాడు. దీంతో ముద్దు పెట్టేది తప్ప మిగతాదంతా బాగుందని సమాధానమిచ్చాడు రాజు. ఈ సందర్భంగా కొంచెం నా గురించి కూడా ఆలోచించు అని అంశుకు చెబుతూ మాటల్లో కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇలా తన ఫీలింగ్ ని అంశుకు ఇండైరెక్ట్ గా చెప్పాడు రాజు. ఆ తర్వాత జడ్జి స్థానంలో కూర్చున్న రెజీనా ఈ సీన్ పై స్పందించారు. ఆర్ యూ ఫీలింగ్ ఇట్? ఆర్ యూ ఫీలింగ్ ది లవ్ అంశు అని అడిగింది రెజీనా. దీనికి ఆన్సర్ చేయకుండా సిగ్గుపడిపోయింది అంశు. ఇక ప్రోమో చివరిలో 16 ప్రాయంలో పాటకి రాజు డాన్స్ చేశాడు. అయితే ఈ పర్ఫార్మెన్స్ లో అంశు గెస్ట్ అపియరెన్స్ ఇవ్వడం క్యూట్ గా అనిపించింది. సాంగ్ అయిపోయిన తర్వాత రాజు హగ్ కోసం చేయి చాచితే అంశు కొన్ని సెకండ్ల తర్వాత ముందుకొచ్చి మరీ హగ్ ఇచ్చింది. దీంతో రాజు తెగ సంబరపడిపోయాడు. షోలో ఉన్న వాళ్ళందరూ అరుపులు, కేకలతో ఊగిపోయారు. దీనికి సిగ్గుతో రాజు ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంటూ ఆనందంతో పరవశించాడు. చివరకు అంశుతో ఐ లవ్ యూ అని చెప్పించారు. ఇలా ఈ షోలో రాజు, అంశుల మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లుగా చూపించారు. అయితే ప్రేక్షకుల్లో మాత్రం ఇది కూడా డ్రామానే అయి ఉండొచ్చన్న అభిప్రాయం కలుగుతోంది. దీనిపై ట్రోల్స్ కూడా వస్తున్నాయి. మరి ఇది ఎంత మేర వర్కౌట్ అవుతుంది? వీరిద్దరిది నిజమైన ప్రేమేనా, లేక మరో సుధీర్, రష్మి, ఇమాన్యుల్ వర్షాలాగా అవుతుందా? చూడాలి.